నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మీదేవి వ్రతాలను ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ప్రధానమైనది యజ్ఞమైన యాగమైన ఏదైనా ఫలితం ఉండదు, దానికి ఫలితం రాదు. అవసర నైవేద్యాంచ షోడశ పూజాంచ అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ద్వితీయ వారే వరలక్ష్మి దేవత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి రోజు వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా భక్తులందరూ కూడా సామూహికంగా చక్కగా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రాతకాలంలో చక్కగా బ్రహ్మ ముహూర్తాల్లో అమ్మవారికి విశేషమైన స్నాపనం జరిగింది, అభిషేకం జరిగింది. అభిషేకానంతరం అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవ కార్యక్రమం జరిగింది. పూలంగి సేవ కార్యక్రమం తర్వాత ఉదయం 6:30 అమ్మవారికి రోజు సర్వదర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకి ఈరోజు అందరికీ అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర ఉన్న అనిబెట్టి మండపంలో 200